హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి యేసు ప్రభుల వారు శిలువ మీద పలికిన ప్రాముఖ్యమైన 7 మాటల్లో భాగంగా మరి 6వ మాట మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం లోతులకు ధ్యానించినట్లయితే సమాప్తమై ఉన్నది. ఎప్పుడు సమాప్తమని మనం అంటామంటే, ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పని కొనసాగించి పూర్తి చేసుకున్న తర్వాత సమాప్తము అంటాం మనం. సిలువలో నీ కొరకు నా కొరకు బలియాగం అవ్వడానికి వచ్చిన ప్రభు తండ్రి అప్పగించిన బాధ్యతను విస్మరించకుండా దేవుడి మాటలకు లోబడుతూ తను తగ్గించుకొని ప్రతి విషయంలో కూడా ఒక మాదిరిని మానవుడికి కనపరిచి అత్యంత ప్రేమ కలిగిన ఆయన కృపను మనకు కనపరుస్తూ అడుగడుగున కనపరుస్తూ దేవుడు మనను బలపరిచున్నాడు. మరి నిజంగా వాక్యంలో ఇంకా బలపరుస్తూనే ఉన్నాడు. ఎవరైతే వాక్యానుగుణంగా నడుస్తున్నారో వారి జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి ప్రియా దేవుని బిడ్డ. అయితే మరి ఇక్కడ ఎందుకు ఈ మాట పలుకుతున్నాడంటే, అప్పటికే అంతకు మునుపు నుంచే ప్రభువుని అన్ని కోణాల్లో నలగొట్టి అన్ని కోణాల్లో భయంకరంగా హింసించిన మరి వ్యక్తులు తన చుట్టూ దూషిస్తూ గాయపరుస్తున్నప్పటికీ మరి ఎవరు కూడా నా ప్రాణము తీసుకోరు, నేను ప్రాణం పెట్టేవరకు అని చెప్పిన ప్రభువు మరి ఓర్చుకుంటున్నాడు. చివరి మటుకు, చివరి రక్తపు బొట్టు కార్చినంత మటుకు నీవు పాపము నుంచి నీవు మన అందరము విడుదల పొందుకోవడానికి చివరి రక్తపు బొట్టు కార్చబడేంత వరకు కూడా ఆయన ఓపికతో ఉన్నారు. అక్కడ శిలువ మీద 5 మాటలు పలికి ఇక తండ్రి అప్పగించిన ప్రతి బాధ్యత సమస్తమును పూర్తి అయిందని ఎప్పుడైతే తలంచాడో అప్పుడు ప్రభు పలుకుతున్న మాట సమాప్తమైనది, సమాప్తమైనది. ఇక దేవుడు పెట్టిన ఆ సమయము, ఆ గడియ దగ్గరికి వచ్చినది. మరి తను అప్పగించుకోవాల్సిన సమయం దగ్గరికి వచ్చిందని, మరి తండ్రి అప్పగించిన బాధ్యతను పూర్తి చేసుకున్నానని మరి చెప్తూ అక్కడ సమాప్తమై ఉన్నదని. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, ప్రారంభించిన నీవు, ఒక మంచి పనిని ప్రారంభించిన నీవు, దేవుడి సేవ కొరకు ప్రారంభంలో అడుగు వేసిన నీవు కొంతవరకు కొనసాగించి మధ్యలో నిలిచిపోయావా? నువ్వు మానవుడికి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఖచ్చితంగా దేవుడికి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. భయం కలగట్లేదా? బాధ అవ్వట్లేదా? ప్రభు ఇచ్చిన బాధ్యతను విడిచిపెట్టాననే బాధ నీకు కలగట్లేదా? ఎన్ని మార్లు సిలువేస్తావు ప్రియా దేవుని బిడ్డ? అక్కడ సైనికులు, అక్కడ ఉన్నవారు ఒక్క మారు సిలువేస్తారేమో కాదు, నువ్వు రోజు ప్రతి నిమిషము నీ మాటలతో నీ క్రియలతో ప్రభుని సిలువేస్తున్నావేమో. నువ్వు పరీక్షించుకో. నీ కొరకు ప్రభు చీల్చివేయబడ్డాడు. మన కొరకు ప్రభు తను అప్పగించుకున్నాడు. తను అప్పగించుకున్నాడు. సమాప్తమైందని చెప్తున్నాడు. ఈరోజు నువ్వు దేవుడికి ఇచ్చిన ప్రామిస్లో సమాప్తం చేసుకున్నావా? తాను నిలుచుచున్నాను అనుకున్న వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళని సెలవిచ్చాడు. ఈరోజు ఎంతమంది దేవుడికి ప్రామిస్ చేస్తూ మొదట బాగానే ఉండి కొంతవరకు నడిచి ఎంతమంది పడిపోలేదు? పేతురు అంటున్నాడు, ప్రభా నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను ఆశతో అన్నాడు. అప్పుడు ఆ యొక్క శ్రద్ధ అంతా, ఆ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రభు మీద ఉంది. నా కుమారుడా నడువు అని చెప్పినప్పుడు ఆ విశ్వాసంతో దేవుడి మీద మరి దృష్టి పెట్టిన దాన్ని బట్టి నీటి మీద కొంత దూరం నడిచాడు పేతురు. కానీ ఎప్పుడైతే గాలిని, సముద్రంని, అలల పొంగుని ఎప్పుడైతే చూస్తాడో, చూడకూడని వాటిని చూస్తాడో, తనలో విశ్వాసం తొలగిపోయి మునిగిపోవడం జరిగింది. అంత మాత్రాన దేవుడు విడిచిపెట్టలేదు. మరలా ప్రభు చేయి అందించి ఏ నీటిలో మునిగిపోతున్నాడో అదే నీటి మీద ప్రభు నడిపించి దోరియద్దకు నడిపించాడు. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, ఈ రోజు నా వల్ల కావట్లేదు అంటున్నావా నువ్వు? ఇది మనుషులకు అసాధ్యంగా, దేవునికి సమస్తము సాధ్యమే. చూడకూడని వాటిని చూస్తున్నావా? వినకూడని వాటిని వింటున్నావా? ఆలోచించకూడనివి ఆలోచింపజేసే విధంగా సాతాను ఇదిగో నీ ముందుకు తీసుకొస్తున్నాడా? నిశ్చయంగా ముందుగా తెరానివచ్చు, నీ ఆశ భంగం కానేదంటున్న దేవుడు నిశ్చయంగా సాతాను నీ కాళ్ళ కింద చితకద్రొక్కబడును అంటున్నాడు. అధికారాలు నీ నోటికి ఇచ్చాడు, అధికారాలు నీ చేతికి ఇచ్చాడు, పరలోకపు ఆశీర్వాదానికి ఇచ్చినాడు. ఎందుకు ఉపయోగించుకోవట్లేదు ప్రియా దేవుని బిడ్డ? మొదట్లో బాగానే ఉన్నావు, కానీ చివరికి వచ్చే వరకు ఆ ఆత్మీయత కొరవడింది. ఆ యొక్క శ్రద్ధ నీలో కనబడట్లేదేమో, ఆ యొక్క పరిగెత్తే విధానము నీలో ఆగిపోయిందేమో, నీ వ్రేళ్లకు పోరాడడం తగ్గిపోయిందేమో, నువ్వు మోకరించే విధానం తగ్గిపోయిందేమో. దయచేసి ప్రభు అంటున్నాడు, సమాప్తమైనది. నీకు అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఉండు. ఆయన రాకడ పర్యంతం మటుకు నమ్మకంగా ఉండు. దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. నీ కొరకు, నా కొరకు బలియాగమైన యేసయ్యను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ శిలువ ధ్యానాన్ని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకో. ఖచ్చితంగా నీ జీవితంలో మేలు జరుగుతాయి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.